నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బతుకమ్మ బహుమతి అట. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఉండే, ఇప్పుడు బహుమతులు ఇస్తారట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. బతుకమ్మ బహుమతి చీరలకు బదులుగా గిఫ్ట్ ఇచ్చే ఆలోచనట. వస్తు రూపంలోనా నగదు రూపంలోనా ఏం చేస్తే బాగుంటుందన్న సర్కారు యోచన. అధికారుల స్థాయిలో కసరత్తు షురు. అర్హతలు విధి విధానాలపై సమాలోచనలట. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్కీమ్స్పై ఆరాధించారట. ఈసారి చీరల ఉత్పత్తికి జీవో ఇవ్వని సర్కారు. అంతే మొత్తానికి సమానంగా మహిళలకు ఇచ్చేలా ప్లాను త్వరలోనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. బతుకమ్మ చీరలు అసలు ఎవరు అడగలే, కేసీఆర్ పెట్టిండు. అది అసలు ఆ చీరలు కట్టిన నాదులు లేడు. ఆ బతుకమ్మ చీరలు అనేది ఒక రకంగా అటర్ ఫ్లాప్ స్కీము. కోట్ల రూపాయలు, 2171 కోట్ల రూపాయలైన 7 సంవత్సరాల్లో దానికోసం. ఆ 2171 కోట్లలో పై 171 కోట్లు కూడా సద్వినియోగం కాల. ఆ చీరలను ఎవరు ఇష్టపడలేదు, మహిళలు ఆ చీరల్ని వాడలే. అట్లాంటి చీరలు ఇచ్చారు. దానికి మేము బతుకమ్మ చీరలు ఇచ్చినామని ఇక అసలు డబ్బా కొట్టారు. అది ఎవడు వాడుకున్నది లేదు. వాటిని మూటలు కట్టడానికి, చెత్త కట్టుకోవడానికి ఉపయోగించారు. ఇక అసలు స్టార్టింగ్లో ఇచ్చినప్పుడు అయితే తగలబెట్టారు మహిళలు పోయి. ఇక ఇట్లాంటి చీరలు మేము కడతాం, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇట్లాంటివి కడతారా అని చెప్పి కూడా వాళ్ళు నిలదీసిన పరిస్థితి. అయినా కానీ దాన్ని అట్నే కట్టి చేశారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బతుకమ్మ చీరలు కాదు, బతుకమ్మ బహుమతి పేరుతోని అదేదైనా వస్తువులు ఇవ్వటం, అది బెటరు. ఆ వస్తువులు ఏదైనా పిండి పదార్థాలు అవి వంట పండగకి ఏదైనా అయ్యేయటం, లేదంటే నగదు రూపంలో వాళ్ళకి ఏదైనా జమ ఇస్తేనో పండగ కానుక. ఇప్పుడు సింగరేణి కార్మికులకి వాళ్ళకి ఇస్తారు పండగ బోనస్ అని, ఫెస్టివల్ బోనస్. అట్లాంటిది ఏదైనా ఇచ్చినా వాళ్ళు తలుచుకుంటారు. ఎందుకు ఈ పనికిరాని చీరలు ఇచ్చి దీనిపైన కసరత్తు జరుగుతుంటారు అధికార స్థాయిలో. ఇది దిశ పేపర్కి సంబంధించి. నేడు హైదరాబాద్కి చంద్రబాబు టీటీడీపీ లీడర్లతో భేటీ అట. ఇలా చంద్రబాబు నాయుడు గారు వస్తారంట. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం అవుతారట. మరి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి సంబంధించి ఏమన్నా క్లారిటీ వస్తుందా నియామకం? ఇంకా అనుబంధ సంఘాలకు సంబంధించిన వాళ్ళని ఏమన్నా నియమిస్తాడా? మొత్తానికి కమిటీ అయితే లేదా, కమిటీని నియమిస్తాడా, ఎందుకు వస్తుండో దేనిపైన అనేది ఇలా క్లారిటీ వచ్చే అవకాశం. మొత్తానికి తెలంగాణలో మళ్ళీ జెండా బాతాలి, తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి, తెలంగాణలో కూడా నా మాట చెల్లుబాటు చేయించుకోవాలనే ఒక ప్రయత్నంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఉండు. ఇది దిశకు సంబంధించి సాక్షి చూద్దాం. సాగు డమాలట. రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన సాగు విస్తరణ. గత ఏడాది ఇదే సమయానికి దాదాపు 1 కోటి ఎకరాల్లో పంట వేశారట. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 84.59 లక్షల ఎకరాలకే పరిమితం. 15,30,000 ఎకరాల మేర తగ్గిన సాగు. ఈ వానాకాలంలో 66 లక్షల ఎకరాల వరి సాగు అంచనా. కానీ ఇప్పటి వరకు 25.58 లక్షల ఎకరాల్లోనే నాట్లు. పత్తిది అదే దారి. 2,67,000 ఎకరాలు తగ్గిన వైన. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు లేకపోవడం, చెరువులు నిండకపోవడం కారణం. రైతు భరోసా ఇవ్వకపోవడం, రుణమాఫీకి ముందు పంట రుణాలు ఇవ్వకపోవడం ప్రభావం చూపుతుందంటున్న రైతు సంఘాలు. 15,131 చెరువులు ఖాళీ అనేట రాష్ట్రంలో. సాగు డమాలైందట. గత ఏడాది ఇదే టైంలో 1 కోటి ఎకరాల పంటలు వేశారట. ఇప్పుడు 84 లక్షలే ఉంది. వరి సాగు విషయంలో అయితే దారుణంగా ఉంది. 60 లక్షల ఎకరాలు గత ఏడాది వేశారు. కానీ 66 లక్షలు గత ఏడాది వరి సాగు ఉంటే ఇప్పుడు 25 లక్షలు కూడా నాట్లేదట. దానికి ప్రధాన కారణం సరైన వర్షపాతం లేదు. వర్షాలు పైన నుంచి వస్తున్నాయి. గోదావరి, కృష్ణ భారతంది, అది వేరే విషయం, పైన వేరే రాష్ట్రాల్లో. కానీ మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి వర్షాలు సరిగలేక, చెరువులు కుంటలు నిండక, గ్రౌండ్ వాటర్ పెరక్క కొంత నాట్ల శాతం తగ్గింది. మరి ఇది రేపు ఇంకా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే గడిచిన సంవత్సరం కూడా సరైన వర్షాలు లేకనే వరి నాట్లు బాగా తగ్గినాయి, వడ్ల రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి. మరి ఈ సంవత్సరం కూడా మరి వరి నాట్లు పెరిగే అవకాశం అయితే, ఎందుకంటే నారుసారు పూర్తిగా నిండింది కాబట్టి నాట్లు అయితే పెరిగే అవకాశం ఉంది. మిగతా పంటలు అయితే తగ్గినాయట. సాగు డమాల్ అయింది అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తాడు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడం దురదృష్టకరం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పరిస్థితికి కారణం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల, మండలి చైర్మన్ గుత్తాతో కలిసి సుంకిశాల పంప్ హౌజ్ పరిశీలన చేశారట. సుంకిశాల కాళేశ్వరం కట్టింది వారే, సుంకిశాల కాళేశ్వరం 2 కట్టింది వారే అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. న్యాయ విచారణ జరిపించాలి. సీఎం వైఫల్యం వల్లే ప్రజాధనం నీటిపాలైంది అని కేటీఆర్ చెప్తుండు.
సీఎం వైఫల్యం వల్లనే నీటిపాలైందట. కేటీఆర్ చెప్తుండు. హత్య చేసినోడే సంతాపం తెలిపినట్టుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుండ్రు. మీ నిర్వాహకమే, మీరు నిర్మించిన నాసిరకం వల్లనే, మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే, మీ ప్రభుత్వం పాపం వల్లనే ఇవాళ రిటైనింగ్ వాల్ పడిపోయి కూలిపోయింది. దానివల్లనే ఇంత నష్టం జరిగింది. ఇంకా ప్రాణ నష్టం కూడా జరిగేది. అదృష్టవశాత్తు అది జరగలేదు అని కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నారు. కేటీఆర్ ఏం చెప్తుండు? న్యాయ విచారణ త్వరలో, ఇది సీఎం వైఫల్యం వల్లే ప్రజా ధనం నీటిపాలైంది, న్యాయ విచారణ జరిపించాలి. న్యాయ విచారణ దీనికే జరిపించాలన్నా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని జరిపించాలన్నా. అంటే దానికైతే జరిపించవద్దు, దీనికి జరిపించాలట. ఇది మీరు కట్టిన రిటైనింగ్ వాల్ వల్ల, రిటైనింగ్ వాల్లో లోపం ఉండటం వల్లే కూలిపోయిందని ప్రభుత్వం చెబుతుంది. మళ్ళీ మీరే న్యాయ విచారణ జరిపించాలి. నీటి పాలైంది సీఎం నిర్లక్ష్యం వల్లనే. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తానని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం పైన పనికిరాని ప్రాజెక్టులు కట్టిండు. 1,00,000 కోట్ల రూపాయలు నీటి పాలైన వాళ్ళు చెప్తుంటే మీరు న్యాయ విచారణ జరిపించాలి. మొత్తం 5 సంవత్సరాలు, మీ 10 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలపైన న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. మొత్తానికైతే అప్పట్లో పంప్ హౌజులు మునిగిపోయినప్పుడు, మేడిగడ్డ కుంగిపోయినప్పుడు, ఎన్నికలకు ముందు ఇగో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. నష్టాన్ని కాంట్రాక్టర్లే భరిస్తారు, 1 రూపాయి కూడా ప్రభుత్వం పైన పడదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇది చెప్తున్నారు. అంటే మొత్తానికి బీఆర్ఎస్ చెప్పినా, కాంగ్రెస్ చెప్పినా ప్రజల పైన ఈ అప్పులు మోపి ఇగో ఇట్లాంటి నాసి రకమైన కట్టడాలు కట్టి ఇక మళ్ళీ ఒక తీపి స్టేట్మెంట్, ఒక ట్యాగ్ లైన్, నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తారు. ఎందుకు భరిస్తాడు? భరించిండా? ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పలా? అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎన్ని వేల కోట్లైనా 100 కోట్లైనా కాంట్రాక్టర్ పెడతారు, ఆయనదే బాధ్యత, ప్రభుత్వానికి 1 రూపాయి తగలదు. ఇక మీరు కూడా ఇవాళ అదే డైలాగులు ఎత్తన్నారు. కాబట్టి మొత్తానికైతే ప్రజా సొమ్ము దుర్వినియోగం తప్ప ఏం లేదు. పొంతం లేని సాక్ష్యాలతో జీవిత ఖైదీ అట. ట్రయల్ కోర్టు తీర్పును తప్పబడిన హైకోర్టు నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ ఉత్తర్వులు. 10 ఏళ్ల తర్వాత విడుదల కానున్న ఆటో డ్రైవర్ రాజు. మహిళా హత్య కేసులో నిందితుడికి మహబూబ్నగర్ జిల్లా కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను శుక్రవారం హైకోర్టు రద్దు చేసింది. నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ అతనిపై ఎలాంటి ఇతర కేసులు లేకుంటే వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. పోలీసులు సమర్పించిన నిందితుడి వాంగ్మూలం ఆధారంగా శిక్ష విధించడం చెల్లదని, సాక్ష్యాధారాలు ముఖ్యమని ట్రయల్ కోర్టు సూచించింది. సాక్ష్యాధారాలు పొంతం లేకుండా ఉన్నాయని పేర్కొంటూ సందేహాలతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ జీవిత ఖైదు విధించడానికి తప్పుపట్టింది. తీర్పు ప్రకారం జరిమానా వసూలు చేసి ఉంటే బాగుండేది అని చెప్పి ఒక వార్త. ఇది పొంతం లేని వాదనలతోని 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిండట పాపం. ఇంకో పొంతం లేని సాక్ష్యాలు. నిందితుడికి తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. ఏమన్నా ఫైన్ వేసి ఉంటే అది మొత్తం కూడా రిటర్న్ ఇవ్వండి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కోడూరుకు చెందిన ఆటో డ్రైవర్ వడ్డే రాజు 10 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహిళా హత్య కేసులో జీవిత ఖైదు అయిందట. 2014 ఏప్రిల్ 8న పోలీసులు కనుక్కున్నారు. శాంతమ్మ అనే మహిళ హత్య చేయబడదా, దానికి ఏనే కారణం అని తీసుకెళ్ళి లోపటేశారు. సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా కూడా ఇక ఆయన్ని ఇరికించారు. మొత్తానికి సరైన సాక్ష్యాలు లేవు. ఏంది వాళ్ళకున్న సాక్ష్యం? ట్రయల్ కోర్టు మహబూబ్నగర్ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంది? యావజ్జీవ కారాగార శిక్ష. దేని బేస్ చేసుకొని పోలీసులు పోలీస్ స్టేషన్లో నిందితుడి నుంచి తీసుకున్న వాంగ్మూలం ప్రకారం సాక్ష్యం తీసుకున్నట. పోలీసులు తీసుకున్న వాంగ్మూలం అసలు చెల్లదు, అది ప్రాథమిక సూత్రం. పోలీసులు ఏదైతే తీసుకున్న వాంగ్మూలం ఎందుకు చెల్లదంటే బెదిరించో, భయపెట్టో, కొట్టో తీసుకుంటారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోరు. తీసుకోవాల్సింది మేజిస్ట్రేట్ ముందు ఏదైనా వాంగ్మూలం జరిగితే దాన్ని సాక్ష్యంగా తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏం తీసుకున్నారు? పోలీసులు ఇచ్చిన వాంగ్మూలాన్ని, పోలీసుల ముందు జరిగిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా తీసుకొని ఆయనే చంపిండు అని చెప్పి యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తే వాళ్ళు హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోయి పాపం ఆర్డర్ తీసుకున్నారు. హైకోర్టు తప్పుపట్టి ఆయనకి ఇంకా వేరే ఏమన్నా ఆయన పైన అది వేస్తే కూడా తీసేసుకోండి మొత్తం అని చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త. దారి లేక, ఆసుపత్రికి చేరలేక, రోడ్డు లేక, వాగులు దాటి వైద్యం అందుకోలేక ఒకే రోజు 3 మృతట. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లే క్రమంలో వాగు ఒడ్డునే ప్రసవించిన ఆదివాసీ మహిళ, పుట్టిన గంటకే కన్ను మూసిన పసిగుడ్డు, మరో 2 ఘటనలో యువకుడు, వృద్ధురాలు మృతి. బండగూడలోని గర్భిణిని వాగు దాటిస్తున్న పోలీసులు. ఇది ఇవాళ పరిస్థితి. దారి లేక ఆసుపత్రి చేరలేక దాదాపు 4 చచ్చిపోయారట. రోడ్డు లేక, వాగులు దాటలేక, వైద్యం అందలేక చచ్చిపోయిన పరిస్థితి. దానికి సంబంధించి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లే క్రమంలో వాగు ఒడ్డున ప్రసవించిన ఆదివాసీ మహిళట. ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాం.
ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినోడు, అధికారంలోకి రానోడు, ప్రతిపక్షంలో మాట్లాడేది ఏంది? మేము అట్టడుగు వర్గాల కోసం ఉన్నాం, మా జీవితాలే త్యాగం చేసినాం, మా జీవితాలు దానికోసం ఉన్నాయి, మా పార్టీలు దానికోసం ఉన్నాయి. మరి ఇదేంది? రోడ్డు లేక ప్రాణాలకు బాగొట్టుకున్నారు, వాగు దాటలేక నిండు గర్భిణిని మన సమాజానికి సిగ్గు ఉండాలి, సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలు, పార్టీలు. నిండు గర్భిణిని వాగు దాటిస్తారు చేయబట్టుకొని. నిండు గర్భిణి ఎట్లా పోవాలి? అంబులెన్స్లో పోవాలి. నిండు గర్భిణి ఎట్లా పోవాలి? వెహికల్లో పోవాలి. నడుచుకుంటూ, అది కూడా రోడ్డు పైన కాదు, వాగు దాటిస్తారు. ఆ వరదలో కొట్టకపోతే పరిస్థితి, వాగు దాటుతుంటేనే ఒడ్డుకు రాగానే ప్రసవించిందట. ప్రసవించి ఆ ప్రసవ వేదనతోనే పుట్టిన గంటకే పసిబిడ్డ కన్ను మూసిందట. ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుంది భారతదేశంలో? ఏం పరిపాలన? ఎటుపోతున్నాయి ప్రభుత్వాలు? ఏం చేస్తున్నాయి అభివృద్ధి? అట్టడుగున ఉన్న వర్గాలకు న్యాయం చేయాలని పెట్టుబడులు ఎందుకు? అమెరికా పోయిండు ముఖ్యమంత్రి గారు. దేనికోసం? కొరియా, అమెరికా, నేను పెట్టుబడులు తెస్తా, ఎవడి కోసం ఈ పెట్టుబడులు? ఇగో ఈ వర్గాలకు ఏమైనా ఉపయోగపడతాయి మీరు తెచ్చే పెట్టుబడులు? సూటు బోటు తీసుకున్నోడికి ఉపయోగపడతాయి, వ్యాపారం చేసేటోడికి ఉపయోగపడతాయి, 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి 2000 సంపాదించేటోడికి ఉపయోగపడతాయి మీరు చెప్పే పెట్టుబడులు, మీరు చెప్పే సిద్ధాంతం, మీరు చెప్పే పాలసీ. పేద ప్రజలకు ఉపయోగపడలే. ఇది ఒక వార్త. దానికి సంబంధించి ఇగో దారి లేక ఆసుపత్రి చేరలేక పాపం వాగులోంచి వృద్ధురాలిని తరలిస్తున్న 108 సిబ్బంది, దుర్మాబాయిని ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాల తరలిస్తున్న 108 సిబ్బంది 2 ప్రాణాలు మోస్తున్నారట. అంబులెన్స్ వచ్చే దారి లేక, సకాలంలో వైద్యం అందక, రకరకాల పరిస్థితుల్లో ఇది జరుగుతుంది రాష్ట్రంలో. ఇంకోటి, ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొడుకుతో తల్లి. రోజు రోజుకు చిన్నారులపై పెరిగిపోతున్న దాడి ఘటనలు. ఇబ్రహీంపట్నంలో కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి కన్ను మూసింది పాపం. ఇబ్రహీంపట్నం అంటే హైదరాబాద్ సిటీకి దాదాపు 30 కిలోమీటర్లు, చాలా దగ్గర, నియరెస్ట్ టౌన్. అట్లాంటి ఇబ్రహీంపట్నంలో కూడా పెద్ద టౌన్ అది, కుక్కల దాడి చేసినట్ట చిన్నారి మృతి చెందిందట. నార్సింగ్ పరిధిలో దివ్యాంగ బాలుడిపై వీధి కుక్కల దాడి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శిశువు మృతదేహాన్ని పీక్కు తిన్న శునకం. ఇది వరంగల్లో అయితే మహాత్మా గాంధీ హాస్పిటల్లో చిన్న పసి గుడ్డుని కుక్కలు తీసిపోయి రోడ్డు ఎమ్మట తింటున్నాయట. మరి ఏం హాస్పిటల్ అది? ఎవరు చూసుకోవాలి? హాస్పిటల్ పరిస్థితి పైన ఏమైనా సమీక్ష ఉందా? ఆ హాస్పిటల్ పైన అసలు ప్రభుత్వానికి ఏమైనా దృష్టి ఉందా? ఇట్లాంటి ప్రభుత్వ హాస్పిటల్లో అట్టడుగు వర్గాలు చూసుకునే ప్రభుత్వ హాస్పిటల్స్ పైన ప్రభుత్వ యంత్రాంగానికి ఏ మేరకు చిత్తశుద్ధి అనేది దీన్ని బట్టి అర్థమైంది. ఒక పసి గుడ్డుని కుక్కలు గుంజకపోయి ఆ శవాన్ని తింటున్నాయట. ఎంత విలువ తక్కువ ఇది! ఏం ప్రభుత్వాలు, ఏం పార్టీలు, ఏం రాజకీయాలు! సభ్య సమాజం తలదించుకునేటట్టుంది. పసిగుడ్డునట. ఎంజీఎం, వరంగల్ ఎంజీఎంలో శిశువు మృతదేహం అట. శునకాలు తింటున్నాయట రోడ్డు మీద పీక్కొని. ఏం చేస్తుంది హాస్పిటల్ యంత్రాంగం? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ పరిపాలన ఏంది? ఎటుపోతుంది? మళ్ళీ మనం అమెరికాలు, కొరియాలు పోయి పెట్టుబడులు, డాంబికాలు, ప్రచారాలు, ఫ్లెక్సీలు, ఐఎండ్పిఆర్ యాడ్లు, దేనికోసం ఇవన్నీ? ఎవడికి పనికి వస్తాయి ఆ యాడ్లు? ఎవడికి పనికి వస్తాయి ఆ పెట్టుబడులు? మీరు ఉన్నోడు ఇంకా ఉన్నట్టు చేయటం తప్ప, ధనికుడిని చేయడానికి పనికి వస్తాయి తప్ప, దరిద్రంలో ఉన్నోడిని ఇంకా దరిద్రంలో నెట్టే కార్యక్రమం. అది ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, దీనమైన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఏ యంత్రాంగం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మన పిల్లలు అందులో చూసుకోరు, మన పిల్లలు అందులో చదవరు కదా, మనం పోం కదా హాస్పిటల్కి, మనకేం సంబంధం అని ఇలా ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆలోచన ఉన్నట్టుంది. ఇది ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు దాన్ని పట్టించుకుంటూ లేడు. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. సుంకిశాల సీఎం అసమర్థతే, జ్యుడిషియల్ విచారణ జరపాలి, నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలి అని కేటీఆర్ చెబుతున్నారు. నిర్మాణ సంస్థ మీరు పెట్టిందేరా నాయన? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్ ఆయన, మీ ప్రభుత్వంలో ఉన్న టెండర్ పిలిచి చేయించుకున్న ఆయనే. మీరు ఈ కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం కట్టిన ఆయనే కట్టిండు, ఎవడో కొత్తోడు కాదు. మళ్ళీ నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలంటే మొత్తం ఈ నిర్మాణాలు చేసిన తెలంగాణలో ఆయనే. సుంకిశాల సీఎం అసమర్థత అన్నట్టు. ఏ సీఎం? కేసీఆర్ ఉన్నప్పుడు సీఎమ్మా, ఇప్పుడు సీఎమ్మా?
కట్టింది కేసీఆర్ కదా. కేసీఆర్ ఉన్నప్పుడు సీఎం అని చెప్తున్నాం. మరి ఎందుకని సుంకిశాల ప్రాజెక్టులో ఇంజనీరింగ్ లోపం లేదట. మరి ఎవరి లోపం ఉంది? మరి ఇంజనీరింగ్ లోపం లేని కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టాలా? ఇంజనీరింగ్ లోపమో నాసిరకం పని ఉంటున్నో కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా? ఒకవైపు ఏమో జ్యుడిషియల్ విచారణ జరపాలంటారు, నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలంటారు. ఇంకొక వైపు ఏమంటుండు? ఇంజనీరింగ్ లోపం లేదు, రేవంత్ రెడ్డి లోపం. రేవంత్ రెడ్డి కావిలు ఉంటాడా? మంత్రి కావిలు ఉంటాడా? నువ్వు కట్టింది నాసిరకం కట్టి మీరు పెట్టిన కాంట్రాక్టర్ నాసిరకం కడితే ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో పెట్టాలి, ఆయన పైన చర్యలు తీసుకోవాలి. అది వద్దట. మళ్ళా ముఖ్యమంత్రి అసమర్థతేనట. అంటే ఇలా మేడిగడ్డ గుంగిందంటే ముఖ్యమంత్రి అసమర్థతే కదా. మరి అప్పుడున్న ముఖ్యమంత్రి ఇలా మేడిగడ్డ కుంగుబాటుకి మీరేం చెప్తున్నారు? 1-6 కుంగిపోతే ఏమవుతుంది అని అక్కడ చెప్తూ ఏడకొచ్చామంటూ ముఖ్యమంత్రి అసమర్థతే. మరి అది అసమర్థత కానప్పుడు, అది 1-6 కుంగినప్పుడు ఇది కూడా అదే బాపత కదా. అయినా ఇది ఈ వాల్ కట్టింది మీరు, ఈ రిటైనింగ్ వాల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం ఆయనలో ఆయన నియమించిన కాంట్రాక్టరే. జ్యుడిషియల్ విచారణ జరపాలట. జరుపుతున్న జ్యుడిషియల్ విచారణ పైన, విద్యుత్ పైన, ప్రాజెక్టుల పైన జ్యుడిషియల్ విచారణ అయితే సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకునే, హైకోర్టుకు పోయా, సుప్రీంకోర్టుకు పోయా కేసీఆర్. వాటిని రద్దు చేయాలి, జ్యుడిషియల్ కమిషనే వద్దండి. మళ్ళీ ఇవాళ నువ్వు జ్యుడిషియల్ విచారణ అంటే నీకు అవసరం వచ్చినప్పుడు జ్యుడిషియల్ విచారణ కావాలా, నీ మీద వేస్తేనే వద్దు. ఎవరి మీద వేయాలి నిజంగానే జ్యుడిషియల్ విచారణ? మళ్ళీ కేసీఆర్ మీదనే వేయాలి, ఆయన పనిచేసిన కాంట్రాక్టర్ ఇంజనీర్ల పైన వేయాలి. ఇది ఒక వార్త. ఏడొక డ్రామా మళ్ళా ఏంది? మా భూములు ఇవ్వాలని రేవంత్ బెదిరింపు. ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలని ఒత్తిడి. 3000 ఎకరాల కోసం తిరుపతి రెడ్డి దౌర్జన్యం. భూములు ఇవ్వం, మాకు అండగా నిలవండి. కేటీఆర్కు కొడంగల్ రైతులు వినతి. వారయ్యారు, వారు ఈరయ్యారు. ఇదే సీనే అయ్యాలి రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చారు. ముచ్చర్ల ఫార్మా సిటీ కోసం మా భూములన్నీ గుంజుకుంటుండు కేసీఆర్. మల్లన్న సాగర్ కోసం మా భూములన్నీ గుంజుకుంటుండు. త్రిబుల్-6 కోసం మా భూములను గుంజుకుంటున్నారని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కలితే అట్టేట గుంజుకుంటుండో కేసీఆర్ మెడలు ఉంచుతాం, కేసీఆర్ అద్దు చూస్తాం, మీకు అండగా ఉంటామని అయ్యాల వారు ప్రగల్భాలు పలికారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మళ్ళీ వీళ్ళ కాడికి వచ్చేటళ్ళకి వీళ్ళు ఈయన చేతులు కట్టుకొని ఉంటుండు. వాము అది పెద్ద తప్పు. మరి మీరు చేసింది ఏంది? త్రిబుల్-6 విషయంలో రైతులు ఉద్యమం చేయలే, ముచ్చర్ల ఫార్మాసిటీ విషయంలో రైతులు ఉద్యమం చేయలే, మేము ఇయ్యం భూములని. మరి మీరు చేసింది ఏంది? మీరు సేకరించారు, ఇక ఆయన సేకరిస్తాడు. వీరు వారయ్యారు, వారు వీరయ్యారు తప్ప రైతుల పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏం మారలే. మళ్ళీ ప్రజలు అదే పరిస్థితి. సీట్లో ఒకడు ఉంటే ఇంకొకటి దగ్గర పోవాలా, మళ్ళీ ఏం సీట్ ఎక్కినప్పుడు ఆయన దగ్గర పోవాలా. ఈ బంతాట తప్ప సమాజంలో మౌలికమైన మార్పు వచ్చే పరిస్థితి లేదు. ఉట్టిదే ఇదంతా డ్రామా అన్నమాట. ఈయన చేతులు కట్టుకొని ఇవ్వాలంటారు, మళ్ళీ సీట్ ఎక్కిన రోజు అట్లా అభివృద్ధిని అడ్డుకుంటారా? ప్రజల సంక్షేమం కోసం, ప్రజా ఉపయోగం కోసం భూసేకరణ చేస్తుంటే కాంగ్రెస్ ద్రోహులు, కాంగ్రెస్ అభివృద్ధి నిరోధకులు అడ్డుకుంటున్నారని ఏం చెప్పలే డ్రామాలు. మళ్ళీ ఇదే డ్రామాలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. 3000 ఎకరాలట కొడంగల్లో మొత్తం బలవంతంగా గుంజుకుంటున్నారని వాళ్ళు వచ్చి నిన్న కేటీఆర్ని కలిశారు. మరి ఆయన పిలిపించకుండా వాళ్ళు వచ్చారు తెలియదు, కానీ మీకు ఆ అర్హత లేదు. వాళ్ళతోని మాట్లాడే, నిజంగానే వాళ్ళకి అన్యాయం జరిగి ఉండొచ్చు, కానీ వాళ్ళతోని మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. మీరు చేసిన ఆగడాలు ఇవే చేశారు. మీరు త్రిబుల్-6 విషయంలో కానీ, ముచ్చర్ల ఫార్మాసిటీ కానీ, మల్లన్న సాగర్ కానీ అనేక విషయాల్లో ఇవే చేశారు. మీరు అనేక విషయాల్లో పోయి పరామర్శిస్తారు. లాకప్ డెత్తుల విషయంలో, మొన్న షాద్నగర్ ఘటనలో, దళిత మహిళపైన దాడి ఘటనలో పోయి పరామర్శించి పెద్ద మాటలు చెబుతున్నారు. మీకు ఒక్క మాట మాట్లాడే అర్హత లేదు. మీకు ఎందుకు లేదంటే సిరిసిల్ల బాధితులు, పాప నేరేళ్ల బాధితులు ఇవాళ సంసారానికి పనికి రాకుండా కొట్టింది మీ పోలీసులు కాదు. అనేక లాకప్ డెత్తులు జరిగింది. ఎప్పుడన్నా పోయిండా ఎవడన్నా బీఆర్ఎస్ నాయకుడు? ఎప్పుడన్నా విమర్శించిండా? అది ఒక అద్భుతంగా చెబుతారు. అది అసలు ఆడ ఏం జరగలేదని చెప్తారు. మళ్ళీ ఇవాళ మీరు మాటలు చెప్తుంటారు. ఇక అట్లా ఏ పార్టీ ఉన్నా ఇక ఇదే పరిస్థితి. కానీ ప్రజలు మారాలి, ప్రజా సంక్షేమం కోసం ప్రజల గురించి ఆలోచించే పార్టీల కోటేయాలి తప్ప ఇక వీడు ఉన్నాడు కాబట్టి వాడిని గట్టికి తిడతాడు కాబట్టి గట్టికి తిట్టుటో నోటి అయితే మళ్ళీ ఇక ఇదే పరిస్థితి జరిగింది. కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గట్టికి తిట్టిండు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టికి తిడతారు కాబట్టి కాంగ్రెస్కి అయితే మన జీవితాలు మారుతాయని కాంగ్రెస్కి వేశారు. మళ్ళీ ఇలా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కేసీఆర్ గట్టికి తిడతారు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేట్ వాళ్ళే కాబట్టి మనమే ఉంచుకొని ఆల్టర్నేట్ క్రియేట్ చేసి వాళ్ళు ఆల్టర్నేట్ క్రియేట్ చేయడం కోసం ఈ డ్రామాలన్నీ ఆడేది ఏ పార్టీ ఉన్నా. మనం ఆడికి ఆల్టర్నేటివ్ రేవంత్ రెడ్డికి ఆల్టర్నేటివ్ అంటే బీఆర్ఎస్ అని ఓట్లు వేస్తాను తప్ప ఈ న్యాయం చేయగలుగుతారా ఈ పార్టీ అవుతుంది? అసలు సమూలంగా ఇంకా ఏమైనా మార్పు చేసే ఒక రాజకీయ పార్టీని చూసుకుందామనే ఆలోచన ప్రజలకు లేదు. అది ఉండాలి.
ఇప్పుడు కేసీఆర్ మీద కోపం ఉంది కాబట్టి కాంగ్రెస్ కోట్లు ఎత్తిరి, మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ మీద కోపం ఉంది కాబట్టి కేసీఆర్కి ఎత్తరు. మరి ఈడు పోయి వాడు పోయి ఈడు రావడం తప్ప ప్రజల్లో మార్పు రాదుగా. ఈ రెండూ కాకుండా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే పార్టీలు, ప్రజల గురించి ఆలోచించే నాయకులు, ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీలకు ఓట్లు వేస్తే ఇక మారిపోతుంది. రుణమాఫీ కాలే, పింఛన్ రాలే, ఇది రోజు ఇది బ్యాంకుల చుట్టూ ధర్నాలు ఇది అది జరుగుతున్నాయి. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లే. మేమేదో మళ్ళా 15వ తారీఖు ఇస్తాను అని చెప్తుండు. పరిష్కారం లేని ప్రజాపాలన, డిసెంబర్లో దరఖాస్తు స్వీకరణ, భారీగా అప్లికేషన్ల గాయబు, అధికారుల చుట్టూ బాధితుల ప్రదక్షిణ, వివరాలన్నీ గుట్టుగా. మరి ఎడిపోయినాయి ఆ ప్రజాపాలన దరఖాస్తులు, మరి అవి ఉన్నాయా? ఎలకలు తీసిపోయినాయా, కుక్కలు తీసిపోయినాయా? అలాంటి వాటి గురించి మాట్లాడేటోళ్ళు లేడు. భారీగా దరఖాస్తులు కూడా మిస్ అయినాయట. ఇక ఈ పరిష్కారం కానీ దరఖాస్తు ఉందా లేదా అనేది పరిస్థితి కొద్ది ఇంకో 2 నెలలు అయితే 100 రోజుల్లో అమలు చేస్తాం ప్రజాపాలన దరఖాస్తులు, దానికే తీసుకున్నాను. డిసెంబర్ 26 రోజు తీసుకున్నాం. 26 నుంచి వారం రోజులు 10 రోజులు. మరి ఆ దరఖాస్తులు ఇంతవరకు కట్టెప్పడానికి తీరిక లేదా? మరి అసలు దాన్ని ఏమైనా సాఫ్ట్వేర్ లోడ్ చేశారా ఆన్లైన్లో? దానిపైన దరఖాస్తు ఆ రోజు ఏం చెప్పింది? వెబ్సైట్లో మీ నెంబర్ ఒకటి ఉంటుంది, కోడ్ నెంబర్, దాన్ని కొట్టుకొని ఏడాదాకా వచ్చింది స్టేటస్ చూసుకోవచ్చు అన్నారు. వెబ్సైట్ లేదు, అప్లికేషన్ లేదు, మను లేదు, ఏది లేదు. దాని గురించి మాట్లాడిన దిక్కు లేదు. అవి ఎక్కడ పోయినాయో అడిగే దిక్కు లేదు, అని చెప్పే దిక్కు లేదు. ఇది పరిస్థితి. మున్సిపల్ అధికారి ఇంట్లో నోట్ల గుట్టలట, నోట్ల కట్టలు కాదు గుట్టలు. మున్సిపల్ అధికారి అంటే సూపరింటెండెంట్, కట్టలే ఉన్నాయి. వీడు దొరికిన దొంగలు కూడా ఉన్నావు. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఇవాళ పరిస్థితి అధికారులు కొన్ని డిపార్ట్మెంట్లు అట్టుంది. నోట్ల కట్టలట 3 కోట్లు ఉన్నాయట డబ్బులు. ఇక బంగారం ప్లాట్లకి చెప్పడానికే ఇల్లేదట. ఇక ఈ వరుస ఉంటే మళ్ళీ కేసీఆర్ ఏం చేస్తారు? కడుపు కట్టుకొని పనిచేసిన మేము మా ఆఫీసర్లు. మరి కడుపు కట్టుకుంటే 3 కోట్లు ఏడ నుంచి వచ్చినాయి? ఇక మీరే రాస్తారు ఇక, మీ పత్రికే ఇది. కడుపు కట్టుకొని 10 ఏళ్ళు పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆస్తులు అట్టేట పెరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫామ్ హౌస్లు ఏడ నుంచి వచ్చినాయి? 100,000 కోట్ల రూపాయలు ఏడ నుంచి వచ్చినాయి? మరి ఈ అధికారులకు, మీ పరిపాలనలో పనిచేసిన అధికారులకి ఇగో నోట్ల గుట్టలు ఎట్ట వచ్చినాయి? 2.93 కోట్ల నగదు, 51 తులాల బంగారం. అధికారి అక్రమార్జన చూసి నివ్వెరపోయిన ఏసీబీ బృందం. మిషన్లతో నోట్లు లెక్కించేందుకు 6 గంటల పైగా సమయం అట. నిజామాబాద్ బల్దియా సూపరింటెండెంట్ నివాసంలో ఏకకాలంలో సోదాలు, 6 కోట్ల పైగా ఆస్తులు సీజు. దశాబ్ద కాలంగా ఒకే చోట తీసివేసిన దాసరి నరేందర్ బిల్ కలెక్టర్గా మొదలై డిప్యూటీ సూపరింటెండెంట్గా స్థాయికి పెరిగిండట. నివ్వెరపోయారట అధికారులు. వీడు ఒక పెద్ద దొంగ. మరి దొంగ కాకపోతే వాడు చేసి ఉద్యోగం ఏంది, వాడి స్థాయి ఏంది? సూపరింటెండెంట్ అంటే 30-40 వేలు 50 వేలు జీతం ఉంటుంది. 30 అంటే 51 తులాల బంగారం అట, 3 కోట్ల డబ్బులట, ప్లాట్లట, మొత్తం 6 కోట్లు సంపాదించిండట. నివ్వెరపోతే ఏం పోతారు? ఇక నివ్వెరపోయిన మన గవర్నమెంట్ సిస్టమ్ ఎట్లా వచ్చింది? మళ్ళీ ఇప్పుడు ఈయన సస్పెండు 3 నెలలు, మళ్ళీ 3వ నెలలో పోస్టింగు, మళ్ళీ ఇంకొక 6 కోట్లు సంపాదించుకో. ఇది వీడిని డిస్మిస్ చేసి జైలుకు పంపి మళ్ళీ జైలు నుంచి బయట రాకుండా చేయొద్దు. వీడు చేసింది మామూలు క్రైమా, మామూలు కథన? ఇగో ఇట్లా చేయరు ప్రభుత్వ యంత్రాంగాలు. ఎటువంటి డిస్మిస్ కాదు, సస్పెండ్, జైలుకు పోతారు, మళ్ళీ వస్తారు, బెయిల్ తీసుకొని ఉద్యోగం చేస్తారు. ప్రజల బకరాలు, ప్రజల పిచ్చోళ్ళు. ఈ పరిస్థితుల్లో ఎంతమంది ప్రజలని వేధిస్తే, ఎంతమంది ప్రజలు ఉసురు తీసుకుంటే ఆ డబ్బులు వచ్చి ఉంటాయి. ఇది ఒక తంతు అయింది. ప్రభుత్వం అధికారుల పైన రూల్స్ మారాలి. వాస్తవంగా తప్పు చేసిన వాడిని శిక్షించాలి, డిస్మిస్ చేయాలి. మన షాద్నగర్లో వాడు రామిరెడ్డి ఉండేవాడు సిఐ. వాడు ఒక రౌడీ అనమాట, పోలీసు కాదు. వాడు ఒక రౌడీ లెక్క, ఒక దొమ్మీలు చేసే రౌడీ లెక్క చేసిండు. వాడు చేసింది మామూలు పెద్ద క్రైమ్ అది. ఒక మహిళను పట్టుకొని అర్ధరాత్రి కొట్టి బూట్లు కాళ్లతో దాన్ని బట్టలు ఇప్పించి వేధించిన వ్యక్తిని ఏం చట్టాలు పెట్టాలా? దిశ చట్టం వస్తుంది, నిర్భయ చట్టం వస్తుంది, మహిళా వేధింపుల చట్టం వస్తుంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు వస్తాయి. 100 చట్టాల కింద వాడిని శిక్షించవచ్చు, వాడి పైన కేసు పెట్టవచ్చు. ఏం పెట్టారు మీరు? సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఎవడికి కావాలా? వాడు చేసింది అయితే తప్పు కాదా? భారత రాజ్యాంగం ప్రకారం పోలీసు చేసినా, వ్యక్తి చేసినా, పౌరుడు చేసినా తప్పే. వాడు చేసింది హత్యా ప్రయత్నం, ఒక రకంగా అత్యాచారం. ఒక దళిత మహిళను అవమానించిండు, కొట్టిండు, గాయపరిచిండు, మనిషిని మర్డర్ చేయడానికి ప్రయత్నం చేసిండు. వాడిని ఎందుకు 307 కింద బుక్ చేసి మర్డర్ కేసు పెట్టలే? ఎందుకు డిస్మిస్ చేయలే? ఇలా విచిత్రంగా ఈ సిస్టంలో అట్లుంది. సస్పెండ్ చేసిన చర్య. ఏం చర్య అది?
అదే ఒక వ్యక్తి ఒక పోలీసుని ఒక దెబ్బ కొడితే దానికి ఏం చేస్తారు మీరు? కేసు పెట్టరు, కొట్టిన కింద 307 పెట్టరు. అంటే పోలీసు కొడితే ఎంత కొట్టినా తప్పులేదా? పోలీసు కొట్టిన దానికి శిక్ష ఏంది? సస్పెన్షన్ అనేది రూల్స్కి. కానీ మరి కొట్టిన దానికి, దాడి చేసిన దానికి, దాడికి సంబంధించిన శిక్ష ఏది? ఆ శిక్ష ఏంది? ఎఫ్ఐఆర్ చేయాలి, జైలుకు పంపాలి, వాడిని డిస్మిస్ చేయాలి. ఈ రెండు ఉంటే కదా జరిగేది. వాడు చేసింది హత్యా ప్రయత్నం, హత్యా కేసు ఎందుకు పెట్టలే? మర్డర్ కేసు ఎందుకు పెట్టలే? మహిళ పైన దాడి చేసిండు, నిర్భయ కేసు ఎందుకు పెట్టలే? ఇగో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇగో ఇది కూడా అదే కథ. సస్పెండ్ చేస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఒక 6 కోట్లు 12 కోట్లు సంపాదించుకుంటాడు. గురుకులాల్లో చావు కేకలట. పెద్దాపూర్ విద్యార్థి అనుమానాస్పద మృతి. 15 రోజుల్లో 2 మృతి అయ్యారట. మరో 2 విద్యార్థులకు అస్వస్థత, పాము కాటే కారణమని అనుమానాలు. ఘటనపై ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహం. ములుగులో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం. నాంచర్లలో 25 మంది విద్యార్థులకు అస్వస్థత. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం అనిరుద్ధు మృతదేహంపై పడి రోధిస్తున్న తల్లి ప్రియాంక. ఏముంటుంది పాపం, ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గురుకులాలని ఒకటి తగలబెట్టి దానికి దిక్కు లేదు, దివానం లేదు, పట్టించుకుంటాడు లేడు. వాళ్ళకి తాగటానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, సరైన బాత్రూమ్ లేవు, సరైన తలుపులు లేవు, దాంట్లో పాములు తేళ్ళు వస్తున్నాయట. దాన్ని పట్టించుకునే లేడు. వార్త వచ్చాక ఆయన కనీసం దానిపైన సమీక్ష లేదు. దురదృష్టం ఏంటంటే మరి ఈ మంత్రులు అధికారులు ఎడిపోయారు తెలియదు. చిన్న పిల్లోడు పాపం చనిపోయిండు, పాము గారి చనిపోయిండు. అనుమానాస్పద స్థితి, పాము గారి చనిపోయిండు అనేది అనుమానం. అలా రక్షణ లేదు వాళ్ళకి. గాలికి వదిలేశారు గురుకులాలను. ఇవాళ గాలికి వదిలేసి వీళ్ళు తిరుగుతున్న పరిస్థితి ఇది. గురుకులాల పరిస్థితి చావు కేకలైన పరిస్థితి అనేట. నీళ్లను వాడుకునే తెలివి లేదా? బంగారం లాంటి నీళ్లు బంగాళాఖాతంలోకి అవగాహన, చిత్తశుద్ధి లేకలే వదిలేస్తున్న సర్కారు రాజకీయ కక్షతో రైతులను ఆగం చేస్తున్నది. తెలంగాణ రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. ఆంధ్ర రిజర్వాయర్లు కలకల్లాడుతున్నాయి. మూసి సుందరీకరణతో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారు? ధ్వజమెత్తిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇది ఒక వార్త. నీళ్లు వాడుకునే తెలివి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెబుతుంది. ఇంకా ఈయన చేసిన ఘనకార్యం ఫోటో. నాడు టీమ్ కుక్ కేసీఆర్తో కేటీఆర్ సెల్ఫీ ఆట. ఈయన పోయి అది ఏం చేయాలి, నేను పెద్ద ఉద్ధరించిన అని చెప్పి కేటీఆర్ చెప్తుండు. ఇక నేను డైరెక్ట్ లోపల పోయి ఫోటో దిగిను. ఇక రేవంత్ రెడ్డి ఏం బయట నిలబెట్టారని ఒక రకంగా ముఖ్యమంత్రిని అవమానించినట్టు చేసిండు. ఇక నువ్వు పెద్ద బోడిసినవు, ఇక ఆయన బోడవలే. ఇది నమస్తే తెలంగాణ గురించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి అనకొండ. ఇక డబ్బులు పెట్టుకొని దిగిన ఆయన ఇందాటోడే. తెలంగాణ ఫ్యూచర్ స్టేటు, రాష్ట్రానికి ట్యాగ్ లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్. ఏంది ఫీచరు? ఎవరికి ఫీచరు? పెట్టుబడిదారులకి, వ్యాపారం చేసుకుంటోడికి ఫీచరా? ట్యాగ్ లైన్ అట. దానికి ఒక ట్యాగ్ లైన్, దానికి మళ్ళీ మనం ఈనాల. ఏం ట్యాగ్ లైనే? దేనికి ట్యాగ్ లైను? తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ది. ఎవరికి ఫీచరు? ఆడ హాస్పిటల్కి పోలేక వాగులు దాటుకుంటూ చచ్చిపోతారు, నలుగురు చచ్చిపోయారు, అంబులెన్స్ లేక, రోడ్డు లేక, దారి లేక. దేనికి ఫీచరు? ఎవడికి ఫీచరు? పెట్టుబడి పెట్టుకొని లాభాలు పిండుకుంటోడికి ఫీచరా? దానికోసమా ట్యాగ్ లైన్ మీది? హైదరాబాద్ పునర్నిర్మాణం ప్రాజెక్టుకు పర్యాయ పదం ఇది. రండి అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. రాండి మనం అందరం బతుకుదాం. రాండి మీరు మేము కలిసి అలాయి బలాయి చేసుకుందాం, సూట్లు బూట్లు వేసుకొని బతుకుదాం రండి అంటాడు. ఎవడి బతుకు కోసం, ఎవడి బతుకుల్లో మార్పు కోసం. మీ బతుకుల్లో మార్పు, మీ జీవితాల్లో మార్పు, మీ ఆస్తుల్లో పెరుగుదల తప్ప ఇగో ఈ దేనికి పనికిరావు. అమెరికాలో ఏఐ రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు. మీరు పెట్టే ప్రతి రూపాయికి మంచి ప్రతిఫలం ఉంటుందని భరోసా. ఎస్, వాళ్ళు ప్రతి రూపాయికి ప్రతిఫలం లేకుండా కూడా వచ్చాడు జాతర వ్యాపారం. మీరు పెట్టే ప్రతి రూపాయికి నాది భరోసా. కానీ ఇక్కడ తెలంగాణలో ఓట్లేసి గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టిన రైతులకి, కార్మికులకి, అట్టడుగు వర్గాలకి మీ భరోసా లేదు, కానీ వాళ్ళకు ఉంది. అమెరికాలో ఉన్నోడికి మీరు భరోసా ఇస్తున్నారు. అక్కడ ఉన్నోడికి భరోసా ఇచ్చి రాండి మీరు పెట్టండి, ప్రతి రూపాయికి ఇంకో రూపాయి సంపాదించి మీకు ఇస్తా, నాకేంది మీకేంది అనే పద్ధతులు ఇలా ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే ఏడుపు. వీళ్ళు పెద్ద బొడిచినట్టు. అడాబ్ CEO శాంతన్ నారాయణతో సమావేశం. హైదరాబాద్లో అంజన్ రీసెర్చ్ సెంటర్ 3000 మందికి కొలువులు. గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న అరామ్ ఈక్విటీ పార్ట్నర్స్. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ స్థాయికి మంత్రి శ్రీధర్ బాబు చెబుతుండు. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ పోద్దట. ఎవడికి కావాలి $1 ట్రిలియన్?
పేదోడికి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, హాస్టల్లో పాములు కలిసి పిల్లలు చచ్చిపోతున్నారు, గిరిజన తండాలలో ఆసుపత్రులకు పోలేక మధ్యలోనే ప్రసవం అవుతున్నారు, ఏటి ఒడ్డున వాగు ఒడ్డున. ఇదా మీ ఫ్యూచరు? ట్యాగ్ లైను తెలంగాణ ఫ్యూచర్ అట. ఫ్యూచర్ స్టేటు అంటే ఎవరికి ఫ్యూచర్ స్టేటు? వ్యాపారం చేసుకొని ముక్కుబిండి రక్తం తాగే వాళ్ళకి ఫ్యూచర్ స్టేటు, ముక్కుబిండి వసూలు చేసే వాళ్ళకి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మీరు ఫ్యూచర్ స్టేట్ చేస్తున్నారు, ప్రజలకు కాదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమిలేయర్కు నో. కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సుప్రీంకోర్టు సూచనలపై విస్తృతంగా చర్చించా. అంబేద్కర్ రాజ్యాంగంలో క్రిమిలేయర్ నిబంధన లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అన్నీ రాజ్యాంగం ప్రకారమే. అశ్విని వైష్ణవ్ ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లకు 8 కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం అంట. ఏపీ తెలంగాణ ఒడిశాలో 173.63 కిలోమీటర్ల కొత్త లైన్లట. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పైన క్రిమిలేయర్ పెట్టాలని సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన జడ్జిమెంట్లో చెప్పింది. ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్లో పెడితే బాగుంటుందని సూచన చేసింది. దానిపైన కేబినెట్ విస్తృతంగా చర్చించి ఏం చెప్పారు? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమిలేయర్కు మేము ఒప్పుకోవట్లేదు. భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆ క్రిమిలేయర్ అయిన నిబంధన లేదు కాబట్టి మేము ఒప్పుకోవట్లేదని వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త. వెలుగు చూద్దాం. సుంకేశ్వర ఘటన వెనక మెగా నిర్లక్ష్యం. నాగరసాగర్ కొరత మొదలైన ప్రాజెక్టు పనులు ఆపని కాంట్రాక్టర్ సంస్థ. 3.5 లక్షల ఇన్ఫ్లో వచ్చిన రోజునే మిడిల్ టన్నెల్ గేట్ ఫిక్సింగ్ పనులు. రిజర్వాయర్ వైపు భారీగా మట్టి తొలగింపుతో మొదలైన లీకేజీలు. ఇది అట మెగా కృష్ణారెడ్డి, మెగా కంపెనీ. కేసీఆర్ అత్యంత ఇష్టమైన కంపెనీ ఇది కేసీఆర్కి, కేసీఆర్ ప్రభుత్వానికి. ఈ మెగా కంపెనీ రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాజెక్టులు కట్టింది. ఇక వారి నిర్వాహకమైనట్టు ఈ ఘటన వెనక వారి నిర్లక్ష్యం ఉందట. కానీ కేటీఆర్ ఏం చెప్తుండు? కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కాదు, ముఖ్యమంత్రి నిర్లక్ష్యం. కట్టిన కాంట్రాక్టర్ కాదు కానీ హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రిది నిర్లక్ష్యం అట. అక్కడైతే ఏది మేడిగడ్డలో అయితే కాంట్రాక్టర్ది నిర్లక్ష్యం, అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రిది కాదు. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. మీరు తప్పులు చేసి మాపై నిందల. సుంకిశాల ఘటనపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిమాండు. డెడ్ స్టోరేజ్ వద్ద ప్రాజెక్టుని చేపట్టింది మీరు కాదా? నిర్మాణంలో క్వాలిటీ పాటిస్తే ఎందుకు కూలేది? రీడిజైన్ల పేరుతో ప్రభుత్వ ఖజానా దోచుకొనరు. బీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టి మేము సుంకిశాల ఎందుకు దాస్తాం? కృష్ణాపై గత సర్కార్ కట్టిన ప్రాజెక్టులన్నిటిపై ఎంక్వైరీ చేస్తామని ప్రకటన. 15 ఆగస్టున వైరా వేదికగా 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని వెల్లడి. ఇది ఒక స్టేట్మెంటు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. మీరు తప్పులు చేసి మాపై నిందలు ఎట్లా వేస్తారు? సుంకిశాల అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, దాన్ని బయటపెట్టడానికి దీంట్లో సీక్రెటే ఉంది, మేము ఎందుకు బయటపెట్టాం మీ అవినీతిని అని చెప్పి చెబుతుండు. సుంకిశాల ఘటన కారణం ఆగమాగం పనులే, రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతోనే గోడ కూలింది అని కేటీఆర్ చెబుతుండు. మరి ఇక ప్రజలు ఏది నమ్మాలి, ఏం చేయాలి? ఈయనే కట్టిండు, ఈయనే కూల్చి, అది ఈయన ఇచ్చిన కాంట్రాక్టర్ నిర్వాహకం కూలింది. మరి ఆయన ఆగమాగం పనులు అంటే ఎవరు చేశారు ఆగమాగం పనులు? మీరు కాదు చేసింది. ప్రమాదాన్ని ఎందుకు దాచారు? సీఎం ఎందుకు రివ్యూ చేయలే? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించాలట. ఇది ఒక్కటేనా మేడిగడ్డ ఉందా అనేది ఇలా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. మేడిగడ్డ పైన వేస్తే, విద్యుత్ కొనుగోళ్ల పైన వేస్తే సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకుంటారు. మళ్ళీ దీనిపైన అయితే సిట్టింగ్ జడ్జి. ఇది మేడిగడ్డ కుంగితే మేము వెంటనే బయట పెట్టినాం. సుంకిశాల ప్రాజెక్టును పరిశీలించి ఏం జరిగిందో ప్రజలకు చెప్తానని ప్రకటన. మేడిగడ్డ కుంగితే వెంటనే బయట పెట్టిండట. బయట పెట్టి కుంగింది మేము కట్టింది అని చెప్పిండట. ఆడికి పుట్ట పురుగును రానియకుండా మొత్తం మిలిటరీని ఆడ పోలీసు యంత్రాంగాన్ని పెట్టి పోనివైతే ఆడ బయట పెట్టినావు? నువ్వు ఏం బయట పెట్టినావు? ఎప్పుడు పెట్టు? బయట పెట్టావు. మళ్ళీ నువ్వు ఎట్లా మాట్లాడినావు? ఏమైద్ది? ఏదో ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒక 2, 3 పియర్స్ కుంగితే ఏం భూమి బద్దలు అయితే ఏంటి? ఇది ఒక వార్త. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.